పులివెందుల మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటూ ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారానికి ఏమాత్రం చొరవ చూపడం లేదని మండిపడ్డారు. మండల అధ్యక్షురాలు వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశానికి అన్ని శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, జెడ్పీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. ముఖ్యంగా మండల పరిధిలోని కానంపల్లెలో అంగన్వాడీ ప్రాథమిక పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు తాగడానికి నీటి సౌకర్యం కోసం పైప్ లైన్ కనెక్షన్ కోసం సభ్యులు పట్టుబట్టారు. సమావేశంలో మండల పరిధిలోని అనేక సమస్యలను సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే అధికారులు సైతం సంయమనంతో వ్యవహరించి పనులు పూర్తి చేయాలని కోరారు. ఈరోజు పులివెందుల మండలం జండలవాడి మీటింగ్ జరిగింది. గత 2 జండలవాడి మీటింగ్ గురించి జండలవాడి మీటింగ్లో రైతులు కొన్ని వందల మంది సబ్సిడీ పైపులకు డీడీలు కట్టాం. గత ప్రభుత్వంలోనే కట్టిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్లు అయిపోయి ప్రభుత్వం మారి సంవత్సరం అయింది. కానీ 2 జండలవాడి మీటింగ్ గురించి చెప్తున్నాం. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పైపులన్నా ఇవ్వాలి, లేదా రైతులు కట్టిన డీడీలను ఎన్నికమని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు చెప్పినా కానీ స్పందించలేదు. కానీ ఈరోజు మేము దానిపైన నిరసన తెలిపి రైతులకు ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం జరగాలి, జరగకపోతే మేము సచివాలయం ముందు ధర్నా చేస్తామని అడిగాము. కానీ దీనిపైన మండల అధికారి మాకు ఫోన్ చేసి, మేడం గారు ఈ నెల ఆఖరికల్లా మీ సమస్య పరిష్కరిస్తాం, పై అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఈ నెల ఆఖరికి పరిష్కారం చేయకపోతే మేము మీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని మేము కోరడం జరిగింది. ఒక్కొక్క రైతు ఒక్కొక్క పాస్బుక్ 10,000 అనమాట. 2.5 పైపులు, 3 పైపులు, 3 ఇంచి 4 ఇంచి. కానీ మొన్న ఈ మధ్య ఒక 20 రోజుల తనప్పుడు ఏడి గారికి ఫోన్ చేశాను నేను. సార్, రైతులు ఈ నెలలోనే చాలా పంట చేసుకునే టైం ఇది, పైపులు ఈ నెలలోనే మాకు చాలా అవసరం అని చెప్పాం. కానీ ఆయన ఏం స్పందించాడంటే 2 ఇంచి పైపులు ఇస్తా అన్నాడు. 2 ఇంచి పైపులు మాకెందుకు సార్, మేము కట్టింది 3 ఇంచి, మా అవసరాలు మాకు తెలుసు, కానీ మీకు ఎలా తెలుస్తుంది? 2 ఇంచి పైపులు అయితే మాకు వద్దన్నాను. కానీ ఆయన ఇంతవరకు రెస్పాండ్ లేదు మేము అడిగిన దానికి సమాధానం. దానిపైన ఈరోజు నిరసన తెలపడం జరిగింది. అడిగినాము మేడం, ఇప్పటికీ 2 మీటింగులు అయిపోయింది. మాకు రైతుల గురించి ఏం హామీ ఇచ్చాను మీరు? పైపు మన ఏడీ ఫోన్ చేసి 2 ఇంచి పైపులు ఇస్తామంటాడు. వాళ్ళ లిస్ట్ పంపించేసాము. మళ్ళీ ఏమైందంటే కంపెనీ వాళ్ళు అలా ఏమొద్దు, ఎవరైతే ఎన్నైతే కట్టుకున్నారంటే 2 ఇంచులు కట్టుకున్నా, 2.5 ఇంచులు కట్టుకున్నా, 3 ఇంచులు కట్టుకున్నా, ఎన్ని కట్టుకున్నా కూడా పర్వాలేదు, లిస్ట్ మళ్ళీ మాకు వెరిఫై చేసి మళ్ళీ పంపించండి అని చెప్పి మాకు 2 రోజుల ముందే చెప్పారు. మాకు ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది మేడం? అదే ఇప్పుడు లిస్ట్ పంపించలేదు. ఇప్పుడు మాకు ఒంటిమిట్ట డ్యూటీస్ వేశారు. 10 రోజుల అట్లా కాదు మేడం, 10 రోజుల 20 రోజుల నెలన మనం లిస్ట్ పంపించేసేస్తే ఇప్పుడు మామూలు 53 మందిని వెరిఫై చేసేసి ఈచ్ ఫార్మర్తో మాట్లాడి వాళ్ళకి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, అది నేను మంగళ బుధవారం మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాను ఈ రైతులతో, ఎవరైతే వాటర్ టారిఫ్ పెండింగ్ ఉన్నారో వాళ్ళతో పెట్టుకొని వాళ్ళ లిస్ట్ అక్కడే రెడీ చేసేసి, వాళ్ళ అప్లికేషన్స్ కూడా కొంతమంది వచ్చాయి, ఇంకా కొంతమందికి రావాల్సిన ఉన్నాయి, అవి తీసుకొని మంగళ బుధవారాల్లో రెడీ చేసేసి పంపించేయమని చెప్తున్నారు. మాకు ఈ సమస్య, నేను అనేది మేడం, మాకు ఈ సమస్య ఈ నెల ఆఖరికల్లా సమస్య పరిష్కరిస్తారా? మా లిస్ట్ వెళ్ళిపోయిందంటే మీకు ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది అన్న. అది ఎన్ని రోజుల్లోనే అడుగుతున్నాం మేము. ఎన్ని రోజులు అంటే ఇప్పుడు సంవత్సరం అయింది మేము అడగబట్టి, ఇప్పుడు సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చినాక.
అంతకుముందు సంవత్సరమైంది కట్టి లక్షల డబ్బులు 10,000 20,000 కాదు. ఇప్పుడు కంపెనీకి మేము ఎప్పుడో చెల్లించినాం కదా డబ్బులు. అవునా? అదే మాకేం చెప్తున్నారంటే మీరు ఇక్కడికి ఇక్కడ వీళ్ళు వచ్చారు కదా మేడం నేనేం చెప్తానంటే మీ పై ఆఫీసులు ఏం చెప్పినారో మాకైతే తెలియదు. మా సమస్య పరిష్కారం ఎప్పుడు చేయగలుగుతారు? మాకు అది ఒక్కటి కావాలి. అదే అన్న నేను పరిష్కారం అంటే మా లెవెల్లో ఉంటే మేము పంపించేసేస్తామన్న తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది అనేది నేను అదే ఎన్ని రోజుల కంటే అంటే సంవత్సరాలు ఇట్టే సాగనంపుతాం మేము ఎట్లా ఎలా అవుతుంది? తొందరలోనే క్లియర్ అవుతుంది. అదేమా మీరు తొందరలో అంటే ఎన్ని రోజులు అని అడుగుతాను నేను. అట్ట కాదు మేడం, ఇప్పుడు నీకేం పొద్దున సాయంత్రమో 5 రోజులు 10 రోజులు చెప్పాలి నీకు. మాకు ఈ నెల ఆఖరి కన్నా సమస్య పరిస్థితులు మాకు ఇప్పుడు అవసరం పైపులు. క్లియర్ అవుతుందన్న ఈ మంత్ లాస్ట్ కంతా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. అయిపోజేయాలని అయిపోయాలని కాదు మేడం, మాకు ఇప్పుడు పైపులు అవసరము. అవసరం లేనప్పుడు పైపులు చేంజ్ చేయాలి రైతులకు. కరెక్టే అన్న. ఇప్పుడు పైన నుంచి మాకు చెప్తేనే మేము కూడా ఏదైనా చేస్తున్నాం కానీ మేము పర్సనల్గా కట్టిస్తున్నది అయితే కాదు కదా. అంటే మేము ఈరోజు అడిగింది కాదు కదా, మేము ఇప్పుడు గత 2 జనవరి మీటింగ్ నుంచి అడుగుతున్నాం మేము. అదే అన్న ఇప్పుడు కూడా ఈ పైపులు కొత్తవి కట్టుకోండి అని చెప్పినా మేము మా డివిజన్లో అంటే నా మండలంలో అయితే నేను ఎవరికి కట్టించట్లేదు. ఎందుకంటే పాతవి పెండింగ్ ఉన్నాయి, మాకు ఫస్ట్ క్లియర్ చేయండి, క్లియర్ చేసినాక కట్టిస్తాము అని అంటున్నాం. మాకు అందుకే ఇప్పుడు క్లియర్ చేయడానికి కాస్త ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. అదే మాకు ఎన్ని రోజులు అడుగుతాను నిన్ను, నేనే పొద్దున సాయంత్రం చేయమని అడగలేదు నేను. మాకు ఎన్ని రోజులు టైం చెప్పండి. అలా మీరు ఎలా ఆఖరికి అయిపోతుందన్న నేను మాట్లాడతాను సార్. సరే ఈ నెల ఆఖరికి పైన కాబట్టి మీ